హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి, కర్వ్ షేప్స్. దీన్ని నీట్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది లైనింగ్ పీస్ పైన ఆల్రెడీ నెక్ లెంత్ మార్క్ చేసుకున్నామండి. నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇది ఇప్పుడు మెయిన్ పీస్ పైన షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకొని సెంటర్ చూసుకోవాలండి. లైనింగ్ పీస్ కదలకుండా సెంటర్కి ఒక స్టిచ్ వేసుకుందాం. మెయిన్ పీస్ సెంటర్కి, డిజైన్ సెంటర్కి కరెక్ట్గా సరిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా సరిపోయేటట్టు ముందు కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి బీడ్స్ ఉన్నాయి కదండి, సింగిల్ ఫుట్ సెట్ చేసుకుందాం. రైట్ సైడ్ దండి, ఇది రైట్ సైడ్ సింగిల్ పాదం. ఇది ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా డిజైన్ పక్కనే స్టిచ్ పడేలాగా కార్నర్లో సూది దించుకుంటూ స్టిచ్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా పాయింట్లో సూది దించి పెట్టండి. ఇలా డిజైన్ పక్కనే స్టిచ్ పడేటట్టు నీట్గా, కొంచెం స్లోగానే టైం పడుతుందండి, నెమ్మదిగా స్టిచ్ చేయండి. మధ్యలో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేద్దాం. ఇలా కర్వ్స్ వచ్చిన దగ్గర టక్స్ పెడదామండి. చూసుకోండి, స్టిచ్ పైకి అయితే కట్స్ వెళ్ళొద్దు. స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా టక్స్ పెడదాం. ఇలా కర్వ్స్ అన్నింటి దగ్గర టక్స్ పెట్టామండి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకూడదాం. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసేటప్పుడు పాదం నెమ్మదిగా లైట్గా తేల్చుకుంటూ కుట్టండి. పాదం మొత్తం బీడ్స్ పైన అయితే ఆంచొద్దు, బీడ్స్ విరిగిపోతాయండి. నెమ్మదిగా లైట్గా తేల్చుకుంటూ పాయింట్లో సూది దించుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా కర్వ్ షేప్స్ అన్నీ నీట్గా వచ్చేలాగా స్టిచ్ వేద్దాం. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.